ఆ వ్యక్తి బండి వేసుకొచ్చి గుమ్మం ముందు నించోవాలి, ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అది వీళ్ళ దృష్టిలో ఒక బంధం. సో నిజానికి బంధానికి కుటుంబానికి ఆలోచనలకి వీళ్ళకి ఒక పర్యవేక్షణ ఉండదండి. ముఖ్యంగా పెరిగిపోతున్న ఇప్పుడున్న సిటీ ఎన్విరాన్మెంట్స్ లో ఎక్కడో తల్లిదండ్రులు ఊరి చివర ఏదో తక్కువకి వచ్చిందనో లేదా దూరం ఒక ఇల్లు కట్టుకుని పిల్లల్ని ఎక్కడో కాలేజీలకి చదువులకి పంపిస్తున్నప్పుడు ఒక నిఘా అనేది ఉండటం లేదు. పూర్వం గ్రామాల్లో ఎవరెక్కడికి వెళ్ళినా ఎవరు వచ్చారు, ఎవరింటికి వచ్చారు, ఎందుకు వచ్చారనే ఒక నిఘా ఉండేది. అవును. ఇప్పుడు పెద్దదైపోయిన ఈ పట్టణాల్లో నిఘా ఉండట్లేదు. ఊరికి ఓ చివర తల్లిదండ్రులు ఇల్లు ఉంటుంది, రెండో చివర పిల్లల కాలేజీ ఉంటుంది. ఆ పిల్లలు 2 గంటలు 3 గంటలు ప్రయాణం చేయాలి కాలేజీకో చదువుకోవడానికో లేదా ఉద్యోగానికో. ఈ పరిస్థితిలో ఈ 2-3 గంటల్లో రాకపోకల్లో కొత్త వ్యక్తులతోటి ఎంతసేపు ఒంటరిగా ఉంటామని పలకరిస్తారు. ఆ పలకరింపులు అవసరాలకు తీరుతాయి. సో రోజు కంటిన్యూగా ఈ చివరి నుంచి ఆ చివరి ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో ఒకసారి టీ తాగుదామని దిగుతారు, ఆ తర్వాత ఒక సినిమాకి దిగుతారు, ఆ తర్వాత ఒక పార్కుకి దిగుతారు. ఇలా పెరిగిందని వీళ్ళు ప్రేమ అనుకుంటారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ వాళ్ళ అవసరాల నిమిత్తమే వచ్చారు కాబట్టి వీళ్ళకి ప్రేమ అనేది వీళ్ళ మధ్యన ఏర్పడే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. కానీ ఇక్కడ ఒక డౌట్ అండి, అంటే ఈ చిన్న చిన్న అవసరాల కోసం హత్యల వరకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది? ఇక్కడ ఏమైపోతుందంటే నాకు ఈ మధ్యన అధునాతనంగా అంటే సమ్వేర్ అరౌండ్ 2021 నుంచి ఒక కొత్త పదం మన కుటుంబాల్లోకి వచ్చేసింది. దట్ ఈస్ కాల్డ్ మై స్పేస్. నా యొక్క సమయము. అది భార్యాభర్త కానీ అమ్మ నాన్న కానీ ఎవరికి వాళ్ళు నాకంటూ సమయం, అంటే దే ఆర్ సెర్చింగ్ ఫర్ దేర్ ఓన్ టైం. నా సమయం అనేది ఒకటి ఉంటుంది. ఈ నా సమయము నాదే అని ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మనం సెల్ ఫోన్లకి పాస్వర్డ్లు పెట్టుకోవడం, లాక్ చేసుకోవడం, ఇంట్లో కూడా గదులకి తాళాలు వేసుకోవడం, ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు బీరువాలకి తాళాలు వేసుకోవడం ప్రారంభమైంది. అంటే ఒక అభద్రతా భావం స్టార్ట్ అయింది. అభద్రతా భావం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ప్రశాంతమైన మనసుతో ఉండలేరు కాబట్టి నిత్యం ఒక ఒత్తిడితో ఉంటారు. ఆ ఒత్తిడికి వీళ్ళు పెట్టిన పేరు భయం. సో భయాన్ని తొలగించుకోవాలి అంటే, అభద్రత నుంచి బయటికి రావాలంటే నా స్వేచ్ఛాపూర్వమైన వాతావరణానికి అడ్డొచ్చే మనుషుల్ని తొలగించడం ఒక్కటే మార్గము. ఎందుకంటే నిత్యం వాళ్ళు హేళన చేస్తున్నప్పుడు, నిత్యం వాళ్ళు హెచ్చరిస్తున్నప్పుడు అంగీకరించలేదు. 4 గంటలకి ఇంటికి రావాల్సిన వ్యక్తి 4:15 వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళామని అడగడం అనేది సర్వసాధారణం. అది సంజాయిషి చెప్పుకోవడం కాదు, తనని తాను గౌరవించుకోవడం, తన దినచర్యను తను వివరించడం. ఇది ఎదుటి వ్యక్తి మీద ఏర్పడ్డ గౌరవాన్ని బట్టి ఉంటుంది. అది భార్యాభర్తల బంధం కానీ, తల్లి పిల్లల బంధం కానీ, తండ్రి కొడుకుల బంధం కానీ, కుటుంబ వ్యవస్థలో ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవడం అనేది రెండో వ్యక్తికి నేను ఉన్నాననే ఒక భరోసా. ఏ సమయంలో ఎక్కడ ఉంటానని చెప్పి వెళ్ళడం అనేది పూర్వం కుటుంబాల్లో ఉండేది. కానీ ఇక్కడ సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏం జరుగుతుందంటే, కొంతమంది అనుమానస్తులు ప్రతి చిన్నదాన్ని కూడా పాయింట్అవుట్ చేస్తూ ఎక్కడికి వెళ్ళావు, మార్కెట్కి వెళ్ళి 10 నిమిషాలు ఎందుకు లేట్ అయింది, ఇలా అనుమానించి చంపే వాళ్ళు కూడా లేకపోలేదు కదా సమాజంలో. అంటే ఈ అనుమానము అని అన్నారంటే ఎక్కడో కొంత అగ్గి ఉందండి, గుర్తుపెట్టుకోండి. అది 100% అనుమానం అనేది ఎవరికి రాదు. మన ప్రవర్తనలో జరిగే ఒక చిన్న సంఘటనని వాళ్ళు భూతత్వంతో చూస్తారు. ఒక వ్యక్తి తను కాలేజీ చదువుకునేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు మార్కెట్కి వెళ్తున్నానని చెప్పి ఒక అమ్మాయిని కలవడం ప్రారంభించాడు అనుకోండి. ఆ అమ్మాయి అడుగుతుంది, ఎంతసేపు వచ్చావేంటి, ఎక్కడికి వచ్చినప్పుడు అమ్మాయి అబ్బాయిని మార్కెట్కి అని చెప్పాను, లేదా కాలేజీకి అని చెప్పాను, లేదా పిక్నిక్ అని చెప్పాను అని ఏదో చెప్తుంది. ఈ సంఘటన మన మెదడులో రిజిస్టర్ అయిపోతుందండి. ఎందుకంటే జరిగిన సత్యాలు మెదడు ఎప్పుడు రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి నేను మార్కెట్కి వెళ్ళాను అన్నప్పుడు ఆ అమ్మాయికి మళ్ళీ ఆ పాత సినిమా రివైండ్ అవుతుంది. ఆ రోజు కూడా ఇంట్లో మార్కెట్ అని చెప్పి నాతో పార్క్ వచ్చాడు కదా, ఇప్పుడు నాకు పార్క్ అని చెప్పి ఇంకో అమ్మాయితో ఇల్లు ఉంటాడు అని జరుగుంటుంది. అంటే ప్రతి యథార్థ సంఘటన భవిష్యత్తులో పునరావృతం అవడాన్నే మనం భయం, అనుమానం అని పేరు పెడుతున్నాం. ఎవరిని ఎవరు అనుమానించరండి. అనుమానం వచ్చింది అంటే గతంలో ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటనని ఆ వ్యక్తి చవి చూశాడు, చవి చూసిన ఆ అనుభవాన్ని ఇప్పుడు మళ్ళీ పునరావృతం చేసుకోబట్టి ఈ అనుమానం వస్తుంది. అతను స్వచ్ఛంగా అడ్మిట్ చేసి ఉన్నట్లయితే ఇవి జరగవు. కానీ బంధంలో ఎప్పుడైతే స్వచ్ఛత, నిర్భంగా చెప్పగలిగే ధైర్యం ఉంటుందో దాన్ని మనం బంధం అని చెప్పుకోవాలి. వీళ్ళు చెప్పుకోకుండా చుక్కే చేసే విషయాలు, అది ఎవరైనా కానీ, దంపతులు కానీ, పెద్దవాళ్ళు కానీ, పిల్లవాళ్ళు కానీ, ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ యొక్క మనోభావాల్ని తొక్కిపెట్టి ఎవరినో మోసం చేయాలన్న దృష్టిలో వెళ్ళినప్పుడు, దర్ ఇస్ ఎ గుడ్ సెయింగ్, వన్ కెన్ చీట్ వన్ ఎట్ వన్ టైం, ఆల్ ఎట్ వన్ టైం, బట్ నాట్ ఆల్ ఎట్ ఆల్ ద టైమ్స్. అన్నిసార్లు అందరూ అన్ని మోసం చేయలేరు.
సో సత్యం అనేది సూర్యకాంతి లాంటిది, ఏదో వైపు నుంచి బయటకు వస్తుంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేం కదా. సో సత్యం అనేది ఏదో రూపంలో వస్తుంది కనుకనే సత్యమేవ జయతే అంటాం మనం. ఎస్. సో వీళ్ళు ఇప్పుడు చేసిన ఈ సత్యాలు ఏదో టైంలో బయటకు వస్తాయి. సో వీళ్ళు ఇప్పుడు కాలేజీ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళారో, లేదా సినిమా ఎగ్గొట్టి కాలేజీకి వెళ్ళారో, లేదా పార్క్కి వెళ్ళారో, ఇది వీళ్ళిద్దరి మైండ్లోనూ రిజిస్టర్ అవుతుంది. కాబట్టి రేపు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా రెండో వాళ్ళు ఒక అభద్రతా భావం ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే నిఘా పెంచుతారు. ఆ నిఘా పెంచడాన్ని మనం అనుమానం అంటాం. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా భూతద్దంలో చూడడం ప్రారంభిస్తారు. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఒకళ్ళ మీద ఒకరికి మెల్లిగా ప్రేమ అనేది ఏర్పడడం మానిపోయి అవసరం తీరిపోయిన తర్వాత ఏర్పడేటువంటి హేళన స్టార్ట్ అవుతుంది. అంటే మరొక హేళన విషయం, ఎప్పుడైతే అంటే చాలా కంటిన్యూ చేయండి, నేను అడుగుతాలేండి, చెప్పండి. ఆ హేళన ఎప్పుడైతే ఒక వ్యక్తి పట్ల రెండో వ్యక్తికి ఏర్పడిందో, ఆ వ్యక్తి పట్ల ఉండాల్సినటువంటి నైతిక విలువలు, గౌరవ సంప్రదాయాలు ఉండవు. ఓకే. గౌరవాన్ని తగ్గించి మాట్లాడతాం. గౌరవం అనేది ప్రతి వ్యక్తి కోరుకునేటువంటి ప్రప్రథమైన అంశం. Yes. అది వారి మనోభావాలకి దెబ్బతీస్తుంది. సో నాకు గౌరవం తగ్గిన వెంటనే నా మనోభావం దెబ్బతింటుంది. కాబట్టి నాలో నాకు తెలియకుండా నా యొక్క సంపూర్ణ తత్వాన్ని నేను కోల్పోతాను. ఆ సంపూర్ణ తత్వాన్ని కోల్పోయినప్పుడు నేను రాక్షసుల్లా ప్రవర్తిస్తాను. ఈ రాక్షసత్వానికి 10 డిగ్రీలు, 20 డిగ్రీలు, 40 డిగ్రీలు లేదు. అది ఏ ఎక్స్టెంట్కైనా అయి ఉండొచ్చు. సర్వసాధారణంగా ఇలాంటి ప్రవర్తన చేసే వాళ్ళందరూ మానసిక రోగులే. వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఒక మానసిక రోగం ఉండి ఉంటుంది. అది ఈ రూపంలో బయటపడుతుంది. ఇదేదో క్షణికావేశంతో చేసిందో, లేకపోతే అప్పటికప్పుడు ఎమోషన్తో చేసిందని మనం చెప్పుకోవడానికి, రాసుకోవడానికి బాగుంటుంది, కానీ అది నిజం కాదండి. పసి హృదయాల్లో ఎదుగుదలలో పెరుగుతున్న క్రమంలో Yes. ఏర్పడ్డ చిన్న చిన్న గాయాలు వారి మనసులో ఏర్పడి అవి అపాదాల్లా మారి ఎప్పుడు దాన్ని నిర్విక్తం చేసుకుందామా అన్న ప్రయత్నంలో చేసే చర్యలే ఈరోజు మనం చూస్తున్నాం. ఓకే. చాయ్ పెట్టలేదని, టీ పెట్టలేదని భార్యను చంపేసిన వ్యక్తి, సినిమాకి తీసుకెళ్ళలేదని సూసైడ్ చేసుకున్న భార్య అని మనం చదువుతాం. నిజానికి ఆ అమ్మాయి టీ ఇది కేవలం హత్యకు ముందు జరిగిన పరిణామం మాత్రమే, దాని ముందు చాలా జరుగుంటుంది, చాలా definitely గా. ఉంటుంది. ఆ అమ్మాయి చిన్నప్పుడు పుట్టినప్పుడు పెన్సిల్ అడిగితే వాళ్ళ నాన్న ఇచ్చి ఉండకపోవచ్చు. ఆ అమ్మాయి బయటికి వెళ్తానంటే వాళ్ళ అమ్మ పంపించి ఉండకపోవచ్చు. ఆ అమ్మాయి సినిమాకి వెళ్తానంటే వాళ్ళ అన్నయ్య తీసుకెళ్ళి ఉండకపోవచ్చు. ఇలా తెలియకుండా ఆమె ఎదుగుతున్న అనేక క్రమంలో ఆమె అనేక విషయాల్ని జనం నో చెప్పు ఉండొచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయికి నా బతుకులో నాకు ఏమీ దక్కదు, నా జీవితంలో అన్నీ నో అని పదే తగిలినప్పుడు ఇప్పుడు భర్త సినిమాకి కూడా నో అన్న వెంటనే ఆమె తన యొక్క జీవితాన్ని ముగించవచ్చు. సో సినిమాకి తీసుకెళ్లేదని జీవితం ముగించిందని మన వార్తలో చదువుతామే, కానీ ఆమె చిన్నప్పటి నుంచి ఎంత సంఘర్షణకు లోనైంది, ఎన్ని విషయాల్లో ఆమె హేళన చేయబడింది అన్నది మనం గుర్తించగలిగితే, అది నివారించగలిగితే, అది సరిదిద్దగలిగితే ఆ వ్యక్తి ప్రాణాన్ని మనం కాపాడగలుగుతాం. రైట్. ఓకే నెహ్రూ గారు. ఎస్, మరి